హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఈరోజు 22 ఫిబ్రవరి అండి. తెనాలిలో మా గృహప్రవేశం ఈరోజే. టైం వచ్చేసి తెల్లవారుజామున 2:30 అయింది. మా గృహప్రవేశ ముహూర్తం వచ్చేసి 3:30కి 3 గంటల 30 నిమిషాలకు అనమాట. సో పాతింటి కాడ నుంచి కొత్తిల్లు 5 మినిట్స్ వాక్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సన్నాయి మేళంతో చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆన్ ద వే కనిపించిన గుళ్ళల్లో బ్లెస్సింగ్స్ తీసుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్తున్నాము. రీచ్ అయిపోయామండి కొత్త అపార్ట్మెంట్ బిల్డింగ్కి. సో ఇది వచ్చేసి 5 ఫ్లోర్స్ బిల్డింగ్. ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. మన ఫ్లాట్ 3rd ఫ్లోర్లో ఉంది. సో ఇదివరకు నా వీడియోస్లో నేను అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు బిల్డింగ్ని కానీ ఫ్లాట్ని కానీ చూపించలేదు. సో ఈరోజు మీరు చూస్తారు. రెడీ అయినాక చూపిద్దామని ఆగాను. సో ఈరోజు కోర్స్ కొన్ని క్లిప్స్ చూస్తారు. సో బిల్డింగ్ చూసారు కదా, చక్కగా లైటింగ్స్తో డెకరేట్ చేసాం. లోపల కూడా ఫ్లాట్ డెకరేషన్ చేయించామన్నమాట ఫ్లాట్ లోపల. ఇక్కడ నేను, యశ్వంత్, మా అత్తయ్య, మా మామయ్య, మా ఆడబడుచు కీర్తి, సో అందరం కలిసి దేవుడి ఫోటోలు పట్టుకుని వెళ్తున్నాము. మా పేరెంట్స్, యశ్వంత్ పెద్దనాన్న, బాబాయిలు అందరూ వచ్చారు మిడ్ నైట్ అయినా సరే. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే జై శ్రీమన్నారాయణ. మా అమ్మమ్మ ఎప్పుడు జై శ్రీమన్నారాయణ అంటూ ఉంటుందండి. సో ఆ శ్రీమన్నారాయణని తలుచుకుని ఆ దేవదేవుళ్ళందరికీ దండం పెట్టుకుని కుడి కాళ్ళతో ఇంట్లోకి ప్రవేశించేసాము. సో మామయ్య గారు, అత్తయ్య గారు, నేను, యశ్వంత్, కీర్తి అందరం చక్కగా గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నవధాన్యాలు జల్లి ఆవు పాలు జల్లి కుడి కాళ్ళతో ఇంట్లోకి వచ్చేసామండి. సో ఇంట్లోకి వచ్చినాక ప్రతి దర్వాజా దగ్గర ప్రతి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి అలాగే మళ్ళీ నవధాన్యాలు ఆవు పాలు జల్లి చక్కగా కుడి కాళ్ళతో ప్రతి గదిలోకి వెళ్తున్నాము. సో ఇల్లంతా తిరిగి ఒకసారి చక్కగా గుమ్మంకి పూజ చేసి ఇల్లంతా తిరిగి ఆ తర్వాత దేవుడి దగ్గర పూజకి కూర్చుంటాము.
మది ఆశల నందనమాయే. మా ఇంటి ఆడబడుచు కీర్తి ఇక్కడ పాలు పొంగిస్తుందండి. మన ఆచార ప్రకారం ఆడపిల్ల నవ్వుతూ పాలు పొంగిచ్చి తియ్యటి ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఎప్పుడైతే ఇంటిల్ల పాదికి తినిపిస్తుందో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. ఓం చౌదరనామధే యశ్వంత్ చౌదరనామధేస్య శశికుమారి నామధేస్య అనండి సకుటుంబస్య సబాంధవస్య నమస్కారం చేయండి. క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆయురోగ్య. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే. కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని. హరి జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక బొట్టు నీళ్లు వేయండి. స్వామివారికి అద్దండి ఆహారం. సో ఇక్కడ నలుగురం కూర్చుని గణపతికి అమ్మవారికి పూజ చేస్తున్నామండి. యాక్చువల్లీ పూజ చేయించే పూజారి గారు నోరి నారాయణమూర్తి గారని చాలా ఫేమస్. సుమన్ టీవీలో చాలా చోట్ల ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. సో చాలామంది ఆయన ప్రవచనాలకి పిలుస్తూ ఉంటారనమాట. సో ఆయన చక్కగా పూజ మీనింగ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజ చేయించారు. ఆయన అత్తయ్య వాళ్ళు ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్లో ఉంటారనమాట. మా ఫ్లోర్లోనే ఉంటారు. సో ఆయన మాకు నేబర్గా ఉండటం మా అదృష్టం. సో మామయ్యకి చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు. సో ప్రతి ఒక్కటి ఇలా చక్కగా ఏది ఎలా చేయాలి ప్రతిదీ చెప్తూ మంచిగా చేయించారనమాట. ఓం అగ్నిదాపంతు ప్రజాపతి తాకండి. తూర్పు కలశాన్ని తాకండి. ప్రజాపతి ప్రియంతాం శాంతిరస్తు. ఓం యంత్వా సర్వదేవాః ప్రయంతే. ఓం భద్రం కర్ణేభిః నమస్కారం చేసుకోండి. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం. అది దీర్ఘమాయురస్తు. మనస్సమాధీయతాం. మళ్ళీ టైం రేండి అట్లా. ఆదిత్యాదిపిద్దాం పుణ్యహమాచనం కరిష్యే వాస్తోష్పతే. మళ్ళీ అక్కడ పెట్టండి. ఆ కలశంలో తాకండి. ఓం వాస్తోష్పతే ప్రతిజానీష్యస్మాత్ స్వావివేశు. యజమానస్య ఆయుర్తే దదాతి. ఓం నానావిధ పరిమళ నవగ్రహ దేవతాభ్యో నమః. మండప అధిష్ఠిత దేవతాభ్యో నమః. మండపాదేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఒక చుక్క నీళ్ళు వేయండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సంపయామి. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. జయ బోలో రాజా రామచంద్ర మహారాజుకి జయ. పుష్పాలు పట్టుకొని లేచి నుంచోండి. సో పూజ అయిపోయిందండి. అత్తయ్య తరపు వాళ్ళు మామయ్యకి అత్తయ్యకి, తర్వాత మా మమ్మీ వాళ్ళు నాకు యశ్వంత్కి బట్టలు పెడుతున్నారు. అన్నయ్య గారు ఈ గృహ ప్రవేశ సమయమనందు ఇచ్చినటువంటి బంగారు మజ్జుతో కూడినటువంటి నూతన వస్త్రములు చూడమ్మా. చూడండి చూడండి. రెడీ మేడం. చూడమ్మా. చూడు చూడు. పంచులతో కూడినటువంటి పట్టు వస్త్రం. ముగ్గురు చూడండి. ముగ్గురు చూడండి అమ్మా. అక్షంతరేయండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠిత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాభివృద్ధితో సదా వర్ధిల్లుతూ కళకళలాడుతూ చిలక గోరింకల్లాగా ఉంటూ ఇలాంటి ఇల్లు కడుతూ బాగా ధనం పెంచితే చాలు. అయినా సరే పద్మావతి గారు మీ గృహ ప్రవేశ సమయమునందు ఆశీర్వదిస్తూ మీ పుట్టింటి వారి యొక్క సకల లాంఛనాలతో పట్టు వస్త్రములతో చక్కగా ఇస్తున్నారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో మేడం. మంగళనాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిలామయ సర్వమంగళ. అట్లా
మెన్నయ్య కద్దు అన్నయ్య చక్కగా బాగుండాలి అన్న నీ అనురాగం ఇప్పుడు చూపించు చేయాలి. మాకు సంబంధం లేదండి, అది అసలు బ్రాహ్మడికి సంబంధమే లేదు. పూజ అయిపోయి బట్టలు పెట్టేసినాక బట్టలు మార్చుకున్నామండి. సో మార్చుకుని మళ్ళీ కూర్చున్నాము. టైం అరౌండ్ 6:15 అయింది. జస్ట్ 10 minutes ఇచ్చారనమాట బట్టలు మార్చుకోవడానికి. ఎందుకంటే ఇంకా చాలా పూజలు చేయాల్సినవి ఉన్నాయి, ఆఫ్టర్నూన్ దాకా నడుస్తాయి ఇవి. సో అందుకని చెప్పి అస్సలు టైం లేదు. జస్ట్ 10 minutesలో ఎలాగోలా శారీ కట్టేసుకున్నాను. మమ్మీ కొంచెం హెల్ప్ చేశారు. సో అందరం కూర్చున్నాము ఇక్కడ నెక్స్ట్ పూజకి. సో హోమాలు కూడా చేస్తున్నామండి. గణేష్ హోమం తర్వాత మెయిన్ వచ్చేసి చండీ హోమం చేస్తున్నాము. సో అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో అందుకని చెప్పి ఇక్కడ పూజ స్టార్ట్ చేసాము. అమ్మవారి పూజ చేస్తున్నాము నేను, అత్తయ్య కుంకుమతో. శ్రీమాతా జై మాతా జై జై శ్రీమాతా జయ జయ మాతా జగముల నేత శ్రీ జగన్మాతా శ్రీ జగన్మాతా. శ్రీమాతా జై మాతా జై జై శ్రీమాతా శ్రీమాతా జై మాతా జై జై శ్రీమాతా జయ జయ మాతా జగముల నేత శ్రీ జగన్మాతా జయ జయ మాతా జగముల నేత శ్రీ జగన్మాతా శ్రీ జగన్మాతా. అమ్మవారికి అర్చన పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న పాపని కూర్చోబెట్టి ఇక్కడ పూజ చేస్తున్నామండి. బాల పూజ అంటాం కదా. సో ఈ పాపని అమ్మవారుగా భావించి కుంకుమ చందనాలు అర్పించి గాజులు తొడిగి పూజ చేయాలన్నమాట. ఈ పాపకి 4 years అండి, 4 ఏళ్ల పాప. కానీ ఎంత చక్కగా కూర్చుని చేయించుకుందో. శ్రీమాతా జై మాతా జై జై శ్రీమాతా జయ జయ మాతా జగముల నేత శ్రీ జగన్మాతా శ్రీ జగన్మాతా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం. సో ఆ పాపకి పూజ చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారికి కూడా బొట్టు పెట్టి బట్టలు పెట్టామండి. ఆ తర్వాత ఇక్కడ చండీ హోమం స్టార్ట్ అయింది. సో అమ్మవారి హోమం, అమ్మవారికి చాలా ఇష్టమైన చండీ హోమం చేస్తే చాలా 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 మంచిదన్నమాట. సో అది స్టార్ట్ అయింది ఇక్కడ. దీంట్లో 13 అధ్యాయాలు ఉంటాయి. సో ఆ 13 అధ్యాయాలు ముగ్గురు పంతులు గారులు కూర్చుని చదువుతున్నారు. సో మేము నవధాన్యాలు వేస్తున్నాము, పంతులు గారు వాళ్ళు నెయ్యి నూనె అర్పిస్తున్నారు. సో ఒక్కొక్క దానికి చాటలో అమ్మవారికి గాజులు, ఎర్రని రవిక గుడ్డ ఇవన్నీ అర్పిస్తున్నాం అన్నమాట హోమంలోకి. అమ్మా మమ్ము కాపాడేందుకు మాడుగులలో వెలసితివమ్మా తల్లి, నీ సేవ చేయుటకు మేమంతా వేంచేస్తున్నాము. అమ్మా మమ్ము కాపాడేందుకు మాడుగులలో వెలసితివమ్మా తల్లి, నీ సేవ చేయుటకు మేమంతా వేంచేస్తున్నాము. నీ చరణములే నమ్మితిమమ్మా. నీ చరణములే నమ్మితిమమ్మా, మము కాపాడే తల్లివి నీవే, మము కాపాడే తల్లివి నీవే.
మామయ్య, అత్తయ్య, నేను, యశ్వంత్, కీర్తి కూర్చొని హోమం చేస్తున్నాము. ఈలోపు మా అమ్మమ్మ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ఇక్కడ యశ్వంత్ పక్కన కూర్చుంది మా అమ్మమ్మ అనమాట. సో హైదరాబాద్ నుంచి 5-6 అవర్స్ కార్లో కూర్చుని జర్నీ చేసి మరీ వచ్చింది, ఓపిక లేకపోయినా చండీ హోమం ఇవన్నీ చూడాలని చెప్పి. సో ఇక్కడ పూర్ణాహుతికి అన్నీ రెడీ చేస్తున్నారండి. సో 13 అధ్యాయాలు చదవటం అయిపోయింది. సో ఇప్పుడు పూర్ణాహుతి ఇస్తారనమాట, అదే పూజ చేస్తున్నారు. తర్వాత యశ్వంత్ వాళ్ళ అమ్మమ్మ గారు ఈవిడ కీర్తి పక్కన నుంచున్నారు కదా, సో ఆవిడ కూడా రేపల్లో ఉంటారు. 2 అవర్స్ కూర్చొని వచ్చారు. సో మనవడిని మనవరాల్ని ఆశీర్వదించాలి, మా అత్తయ్య వాళ్ళని ఆశీర్వదించాలి, ఈ పూజ చూడాలి అని చెప్పి పట్టుదలగా వచ్చారనమాట. ఇద్దరికి 80+ ఇయర్స్, మా అమ్మమ్మకి యశ్వంత్ వాళ్ళ అమ్మమ్మకి. సో అందరూ పెద్దవాళ్ళతో సహా అందరూ వచ్చారండి. మిడ్ నైట్ అయినా నిద్రలు లేకుండా కూర్చున్నారు, ఆశీర్వదించారు. సో ఇదిగోండి ఇక్కడ పూర్ణాహుతి ఇచ్చేసాము. సో పూర్ణాహుతి ఇచ్చినాక తర్వాత ఎర్రటి చీర కూడా, గ్రీన్ బార్డర్ ఉన్న ఎర్రటి చీర కూడా ఇక్కడ అమ్మవారికి అర్పిస్తున్నాము. శ్రీమాతా జై మాతా, జై జై శ్రీమాతా, జయ జయ మాతా, జగముల నేత శ్రీ జగన్మాతా, శ్రీ జగన్మాతా. అమ్మా నీ దర్శన భాగ్యం సకల పాపములు హరించునుగా, మా జన్మ ధన్యమై మోక్ష పదము సిద్ధించునుగా. అమ్మా నీ దర్శన భాగ్యం సకల పాపములు హరించునుగా, మా జన్మ ధన్యమై మోక్ష పదము సిద్ధించునుగా. అభయము నీయగా వేడితిమమ్మా, అభయము నీయగా వేడితిమమ్మా, కరుణను కురిపించు కరుణామయివే, కరుణను కురిపించు కరుణామయివే. సో చండీ హోమం అయిపోయిందండి, చాలా బాగా జరిగింది. సో రాత్రి పూజకి దగ్గర బంధువులు మాత్రమే వచ్చారు, కానీ ఈరోజు ఇప్పుడు లంచ్కి అందరూ వస్తారు కదా, సో అందరూ ఆల్రెడీ రావటం స్టార్ట్ అయిపోయింది. టైం అరౌండ్ 12 o'clock అయిపోయింది. సో అందరూ చండీ హోమం చూశారు, చాలామంది అటెండ్ అయ్యారు. సో ఇది మీరు చేయగలగటం, మేము చూడగలగటం మనందరి అదృష్టం అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో తర్వాత ఇక్కడ పూజా దంపతులకి పూజ చేస్తున్నామండి. బ్రాహ్మణ దంపతులు పెద్దవాళ్ళు, వాళ్ళని కూర్చోపెట్టి ఆవిడ కాళ్ళ పసుపు రాసి పారాణి రాసి ఆవిడకి బొట్టు పెట్టి తర్వాత ఆయనకి ఆవిడకి బట్టలు పెట్టి ఇక్కడ పూజ చేస్తున్నాము. సో ఇలా చండీ హోమం అంటే పూజా దంపతులకి పూజ చేయాలి, ఆ తర్వాత బాలముత్తైదువులకి పూజ చేయాలి, తర్వాత ముత్తైదువులను కొంతమందిని 9 మందిని కానీ అలా కూర్చోపెట్టి పూజ చేయాలి. సో ప్రతి ఆడవారిలోనూ అమ్మవారు ఉన్నారు అని చెప్పటమే అన్నమాట ఈ చండీ హోమం లక్ష్యం. పార్వతీ పరమేశ్వర్ లాంటి దంపతులకి పూజ చేసిన తర్వాత ఇక్కడ 9 మంది ముత్తైదువుల్ని కూర్చోపెట్టి పూజ చేస్తున్నామండి. కర్మలను ఆచరించేవారు, ఆ కర్మలను అందించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు అంటే ఇష్టం. ఈమె ఇప్పుడు ఎలాంటి వాళ్ళు తెలుసా, ఈ తల్లి ఈమె కూడా అమ్మే. కర్మ ఫలేషు దుష్టాం, ఆమె కర్మ చేస్తూ
ఆ యొక్క ఫలితాన్ని, ఈ ఆనందాన్ని నలుగురికి పంచాలనుకుంది. అది గొప్ప విశేషం. అప్పట్లో కొంచెం గట్టిగా కొట్టండి. కర్మ అంటే ఏంటని అడగండి. అది మేము నమ్మం. అసలు అంటే ఏమిటో తెలియాలి కదా. నమ్మడం నమ్మకపోవడం తర్వాత. కర్మలు అంటే ఏంటో తెలిసిన నా బొంత, నా కర్మ, నా శాతం అనుకున్నారు. మనం కూడా కోపం చూడు కొట్టుకుంటామే. నా కర్మ గారి పెళ్ళో అనుకున్నాను. ఇట్లాంటి వాడు ఇది కాదు. కర్మలంటే జాగ్రత్తగా వినండి, జ్ఞానాన్ని పొందండి. కర్మలు అంటే ఏంటో తెలుసునా? కర్మలు అంటే పనులు. ఏ పనులవి? మంచి పనులు. పూజారి గారు చక్కగా ఒక 20 నిమిషాలు అందరినీ కూర్చోపెట్టి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు కర్మ అంటే ఏంటి, మంచి పనులు ఎందుకు చేయాలి, అమ్మవారు అంటే ఏంటి, అసలు ఆడదాని గొప్పతనం ఏంటి, ప్రతి ఒక్కటి చెప్పారు. ఈ ముత్తైదుల పూజ చేస్తున్న సందర్భంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆడది అంటే ఆదిశక్తి అంట. సో మనం ఇంట్లో పనిచేస్తున్నా, బయట పనిచేస్తున్నా ఆ పవర్ఫుల్నెస్ అనేది మనం ఫీల్ అవ్వాలంట. సో మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ఆడవాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆడదానిలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఎంత శక్తివంతమైందో మన ఆడవాళ్ళం ప్రతి ఒక్కళ్ళం అంతే శక్తివంతులం. సో చక్కగా పూజ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా అందరూ వచ్చేసారు, భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. పొగల మంచు తెరలున్నా పొద్దు పొడుపు ఆగదని, కక్ష కంచె వేస్తున్నా ప్రేమ గెలిచి తీరునని, సాటేమీ చక్కని బంధం నూరేళ్ల వరమవ్వాలి, ఆ నింగి నేల గాలి శుభమస్తని దీవించాలి, ప్రేమయేవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే, ప్రేమయేవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. కింద భోజనాలు కాడ అందరినీ మాట్లాడించి తర్వాత అత్తయ్య పైకి వచ్చారండి. సో వీళ్ళందరూ అత్తయ్యతో పాటు పనిచేసే వాళ్ళు, అత్తయ్య ఆఫీస్లో వాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ అత్తయ్యకి మామయ్యకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు ఇక్కడ. సో చాలాసార్లు నా వీడియోలో మెన్షన్ చేశాను, అత్తయ్య విలేజ్ సెక్రటరీగా చేస్తారనమాట పంచాయత్ ఆఫీస్లో, గవర్నమెంట్ జాబ్. సో వీళ్ళందరూ అత్తయ్యతో పాటు పనిచేసే వాళ్ళు. కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి, సాక్షిగానే నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలి, ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే, శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ, శుభాకాంక్షలే పలకాలి మీ సంతోషం కోరుతూ. సో మీరిప్పుడు చూసింది అత్తయ్య ఆఫీస్ వాళ్ళండి. తర్వాత మామయ్య ఆఫీస్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. మా మామయ్య గారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారనమాట. ఆయన రిటైర్ అయ్యి 12 years అయింది. మా అత్తయ్య గారికి ఇంకొక 1 year సర్వీస్ ఉందన్నమాట. సో అదండి అలా జరిగింది మా గృహప్రవేశ వేడుక. సో మిడ్నైట్ ముహూర్తం అవ్వటం మూలాన, తర్వాత చండీ హోమం అవన్నీ చేయడం మూలాన కొంచెం టైర్డ్ అయ్యాము. కానీ చాలా 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 బాగా జరిగింది అంతా. చాలా ఆనందంగా ఉన్నాము. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు.
వచ్చారో నా సైడ్ నుంచి, యశ్వంత్ సైడ్ నుంచి మా పెదనాన్నలు, బాబాయిలు వాళ్ళందరూ వచ్చారు. యశ్వంత్ చుట్టాలందరూ వచ్చారు. అత్తయ్య చుట్టాలు, మామయ్య చుట్టాలు అందరూ వచ్చారనమాట. సో చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది మా గృహప్రవేశం. సో మీ అందరూ కూడా మాతో పాటు ఈ గృహప్రవేశం అటెండ్ అయినందుకు, ఈ వీడియో చూసినందుకు, మా అందరినీ ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.